నేను చాలా రోజుల నుంచి ఒక యాక్షన్ కెమెరా తీసుకోవాలనుకుంటున్నాను. దీని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ యాక్షన్ కెమెరా గురించి విన్నా. ఈ వీడియోలో అన్బాక్సింగ్తో పాటు డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నా. కెమెరా ఉన్న ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. బాక్స్లో ఏముందో చూద్దాం. ఇప్పుడు కొన్ని స్టిక్కర్స్, మాన్యువల్, ఇది బ్లూటూత్ బటన్, బ్యాటరీని సపరేట్గా ప్యాక్ చేశారు వీడు. కెమెరాని ప్లాస్టిక్ మెటీరియల్తో చేశాడు, సో ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ యాక్షన్ కెమెరా 2 వేరియంట్స్లో ఉంది. ఒకటి బ్లూటూత్ స్టిక్ తోటి, ఇంకోటి బ్లూటూత్ స్టిక్ లేకుండా. బ్లూటూత్ స్టిక్తో అయితే ఇది 9,999. బ్లూటూత్ స్టిక్ కాకుండా అయితే 9,090 రూపీస్. నా ఒపీనియన్లో మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ బ్లూటూత్ స్టిక్తో తీసుకుంటేనే బెటర్. వాటర్ ప్రూఫ్ కేసింగ్ ఓపెన్ చేద్దాం. వాటర్ ప్రూఫ్ కేసింగ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యలేదు. ఇది మనం సపరేట్గా ఆర్డర్ ఇచ్చుకోవాలి. వాటర్ ప్రూఫ్ కేస్ కాస్ట్ 1000 రూపీస్. కెమెరా దీంట్లో ఎంత బాగా ఫిట్ అవుతుందో చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. మీరు మెయిన్గా బ్లూటూత్ గురించి పక్కన పెట్టేస్తే ఆ స్టిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ దాని స్టిక్ కాస్ట్ వచ్చేసి ఈజీగా 1500 కంటే ఎక్కువ ఉంటే ఉండొచ్చు. 100 రూపీస్ పే చేస్తే మనకి హై క్వాలిటీ కెమెరా స్టిక్ వస్తుంది. వాడిచ్చిన స్టిక్ని యూజ్ చేస్తే 360 డిగ్రీ రొటేట్ అవుతుంది. ఇప్పుడు కెమెరాని ఆన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి కెమెరాని మొత్తం చూద్దాం. స్టాటస్ ఎల్ఈడి, పైన ఇంకొక ఎల్ఈడి ఇచ్చాడు. దీంతోపాటు పక్కన ఉన్నది మైక్రోఫోన్, స్పీకర్స్. సో ఛార్జింగ్కి, డేటా ట్రాన్స్ఫర్కి రెండింటికి ఒకటే సాకెట్ ఇచ్చాడు. మెమరీ కార్డ్ స్లాట్. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఈ అడ్జస్ట్ లెన్స్ డిస్టార్షన్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ ఐ ఎఫెక్ట్ని రిడ్యూస్ చేయొచ్చు. ఎందుకు ఫిష్ ఐ ఎఫెక్ట్ వస్తుందంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ దీనికి చాలా ఎక్కువ, 155 డిగ్రీస్ ఉంది. దానివల్ల స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నా అవి బెండ్ అయినట్టు కనిపిస్తాయి. సో ఆ బెండ్ని కాస్త ఇది స్ట్రైట్గా కనిపించేలా చేస్తుంది. ఓకే, వైఫై. ఈ వైఫైని యూజ్ చేసి ఫోన్ యాప్ కనెక్ట్ అవ్వచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఫోన్తో సరిగా కనెక్ట్ అవ్వట్లేదు. ఈ సెట్టింగ్లో స్క్రీన్ బ్రైట్నెస్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ మైక్ సంబంధించిన కంట్రోల్స్ కొన్ని ఉన్నాయి. తర్వాత ఎల్ఈడీస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. వీడియో ఫార్మాట్స్. ఇన్ హౌస్ మోడ్ దేనికి వాడతారంటే పైన పవర్ బటన్ని మల్టీపర్పస్ బటన్గా వాడుకోవడానికి యూజ్ అవుతుంది. పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే దాంతో డిఫరెంట్ మోడ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్మ్వేర్ని అప్డేట్ చేస్తే కొన్ని న్యూ ఫీచర్స్ వస్తాయి. దాంట్లో వాయిస్ కంట్రోల్ ఒకటి, గ్రిడ్ వ్యూస్ ఒకటి. వాయిస్ కంట్రోల్తో మనం కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. లైక్ వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు అండ్ స్టాప్ చేయొచ్చు. ఇమేజ్ని క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఈ వాయిస్ కమాండ్స్ అనేవి అంత ఎఫెక్టివ్ కాదు, సరిగా పనిచేయట్లేదు కూడా. మల్టిపుల్ ఇమేజెస్ని సింగిల్ స్క్రీన్లో చూడడానికి ఈ గ్రిడ్ వ్యూస్ ఆప్షన్ యూజ్ అవుతుంది. మనం ఫర్మ్వేర్ని అప్డేట్ చేస్తే ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు వీడియో రెజల్యూషన్ గురించి చూద్దాం. దీంట్లో 4K, 2.7K, 1440p, ఫుల్ హెచ్డి అండ్ 720p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4Kలో 24-30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 2.7Kలో అయితే 24-30-60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 1440pలో అయితే 24-30-48-60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఫుల్ హెచ్డీలో అయితే కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అది 24-30-48-60 FPS అండ్ 120 FPS. ఇన్ని ఆప్షన్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. 720pలో అయితే హైయెస్ట్ ఫ్రేమ్ రేట్తో రికార్డ్ చేసుకోవచ్చు. అది 240p వరకు వెళ్తుంది. కానీ వీడియో క్వాలిటీ అయితే అస్సలు బాగోదు. సో అందువల్ల 720pలో వీడియో రికార్డింగ్ అనేది నాట్ రికమెండెడ్. ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కెమెరాలో ఉన్న కంట్రోల్స్ ఏవి పనిచేయవు. మనం బ్యాక్ వెళ్దామన్న అవ్వదు, లేదంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ చూద్దామన్న పనిచేయదు. ఈవెన్ స్విచ్ ఆఫ్ బటన్ కూడా పనిచేయదు. దీనికి ఇన్స్టెంట్ రెమెడీ ఏంటంటే బ్యాటరీని తీసేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయడం. సెకండ్ ఇష్యూ వచ్చేసి ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోని చూద్దామంటే అది లోడింగ్ అని ఒక ఎర్రర్ మనకి కంటిన్యూస్గా చూపిస్తుంటుంది. దీనికి కూడా ఇన్స్టెంట్ రెమెడీ ఏంటంటే బ్యాటరీని తీసేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయడమే. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు.
కంట్రోల్స్ అన్నీ పనిచేస్తాయి. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే బ్యాటరీ పర్సంటేజ్. సో ఈ బ్యాటరీ పర్సంటేజ్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు. ఒకసారి 43% చూపిస్తుంది, తర్వాత ఇమీడియట్గా 13% కానీ 15% కానీ ఇలాగా డ్రాప్ అయిపోతుంటుంది. ఈ ఇష్యూస్కి సొల్యూషన్ ఏంటంటే ఫర్మ్వేర్ని అప్డేట్ చేయడమే. ఓకే, ఇప్పుడు కొన్ని వీడియో శాంపిల్స్ చూద్దాం. ఈ వీడియోని రికార్డ్ చేసింది 2.7K రిజల్యూషన్లో. ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ ఉంది, 155 degrees వరకు క్యాప్చర్ చేస్తుంది. దీంట్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూని కూడా సెట్ చేసుకోవచ్చు, లైక్ స్మాల్, మీడియం ఆర్ లార్జర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అన్నట్టుగా. లార్జ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ పెడితే 155 degrees వైడ్ ఏరియాని క్యాప్చర్ చేస్తుంది. దీంట్లో వాడిన కెమెరా 12MP కెమెరా. 4Kలో తప్ప మిగతా అన్ని ఫార్మాట్స్లో స్టెబిలైజేషన్ ఉంది, కానీ అవి కూడా అంత ఎఫెక్టివ్ అయితే నాకేం అనిపించలేదు. జస్ట్ ఏదో స్టెబిలైజేషన్ పెట్టాలన్నట్టుగా పెట్టాడు తప్ప ఫుల్ హెచ్డీలో కొంచెం బెటర్ అని చెప్పచ్చు. లో లైట్లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియోలో చాలా నాయిస్ కనిపిస్తుంది. ఈ వీడియోని 4Kలో రికార్డ్ చేశా. నాకైతే 4K క్వాలిటీ చాలా బాగా నచ్చింది, కానీ ఒకటే డ్రాబ్యాక్, అదేంటంటే స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల వీడియో క్వైట్ షేకీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా 4Kలో రికార్డ్ చేశా. నా ఒపీనియన్లో మీరు ఈ కెమెరా తీసుకోవాలనుకుంటే కెమెరాతో పాటు గింబాల్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ 4Kలో రికార్డ్ చేయడానికి తీసుకుంటే మాత్రం గింబాల్ ఉండాల్సిందే, లేదంటే వీడియో స్టెబిలైజేషన్ అంతలా ఉండదు. సో దీనివల్ల వీడియోని మీరు ఎక్కడ యూజ్ చేయలేరు. ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు, దీనికి సపరేట్గా వాటర్ ప్రూఫ్ కేసింగ్ తీసుకోవాలి. ఈ వీడియోని 6:30 ఆ టైంలో రికార్డ్ చేసా ఫుల్ హెచ్డీలో. చూడొచ్చు, నాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ సౌండ్ క్లారిటీ కూడా వినొచ్చు. మోటో లాగింగ్కి ఈ కెమెరా ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో రికార్డ్ చేసింది 4Kలో. రోడ్ ఫ్లాట్గా ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోలో ఎలాంటి షేక్స్ లేవు, కానీ రోడ్ బంపీగా ఉన్న వీడియోలో షేక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియోని నేను నా ఫోన్ కెమెరాతోని యాక్షన్ కెమెరాతో రికార్డ్ చేశాను. ఫోన్ కెమెరాలో ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా తక్కువ ఉంది అండ్ ఈ యాక్షన్ కెమెరాతో చూడొచ్చు ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ ఉంది. డే టైంలో రికార్డ్ చేస్తే వీడియో క్లారిటీ, తర్వాత కలర్ రీప్రొడక్షన్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లో లైట్లో రికార్డ్ చేస్తే నాయిస్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఫ్లాట్ కలర్స్లా అనిపిస్తుంది. ఈ యాక్షన్ కెమెరా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది, కంటిన్యూస్గా 2 hours రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ స్టెబిలైజేషన్ బాగుండుంటే మాత్రం ఈ కెమెరా వర్తనే చెప్తాను, కానీ స్టెబిలైజేషన్ సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ గింబాల్ని సపరేట్గా తీసుకోవాలి. ఆ గింబాల్ ఇంకొక 7,000 రూపీస్ అవుతుంది. సో టోటల్గా దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు 17,000 or 18,000 రూపీస్ అవుతుంది. 17,000 or 18,000 రూపీస్ పే చేసేటప్పుడు ఈ యాక్షన్ కెమెరా తీసుకునే బదులు DJI Osmo తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఈ వీడియోలో మీకు ఈ యాక్షన్ కెమెరాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్కి సబ్స్క్రైబ్ అవ్వండి.